కాంగ్రెస్ హత్య రాజకీయాలకు అంతు లేకుండా పోయిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కేవలం తమ ఆధిపత్య రాజకీయాల కోసం నేత కార్మికుడు వెంకటేశాన్ని పొట్టన పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ గుండాలకు బలైన చేనేత కార్మికుడు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అసలు సూత్రధారులను కనిపెట్టి వారికి శిక్ష పడేలా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ల వయస్సు. చిల్లర రాజకీయాల వల్ల తన తండ్రిని కోల్పోయింది. రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో వెంకటేశం గారు మన మధ్యనే లేకుండా పోయినారు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా. ఎన్నికల్లో తలపడొచ్చు, నాయకులతో విమర్శలు చేయొచ్చు, సామాన్యులను సమిధలుగా చేసి వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. చనిపోయింది వెంకటేశం గారు, చంపింది, అరెస్టు చేసింది చిన్న చిన్న నాయకులు, చోటామోటా కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసినారు. అసలు సూత్రధారులు పెద్దవాళ్లు వెనకాల ఉన్నారు, వాళ్ళు తప్పించుకున్నారు. కానీ మేము వదిలిపెట్టాం. మేము మా పార్టీ తరఫున ఇల్లు కట్టిస్తాము, మీరు అడ్డం రాకండి అని చెప్పినారు. ఒక 3 లక్షల రూపాయలు పాప పేరు మీద డిపాజిట్ కూడా చేశాం. అట్లాగే కొంత ఆర్థిక సాయం కూడా, వారికి తక్షణార్థిక సాయం కింద కూడా కొంత పార్టీ తరఫున చేయడం జరిగింది. దీని వెనుక ఎంత పెద్దవారున్నా వారిని బయటికి తీసుకొని రండి, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.